ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి కూడా తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలకు కారణమని చెప్పింది హైకోర్టు. రైతు ఆత్మహత్యలపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పరిస్థితుల్లో మార్పు రాకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. మరోవైపు అగ్రిగోల్డ్ కేసు కూడా వచ్చే నెల 7కు వాయిదా పడింది. అవినీతితోనే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలపై విచారణ చేపట్టిన కోర్టు అందరికీ అన్నం పెట్టే రైతన్న అప్పుల్లో బతికిడ్చడం సమాజానికే సిగ్గుచేటని అభిప్రాయపడింది. రైతు ఆత్మహత్యలపై దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని తెలిపింది. మహబూబ్నగర్ జిల్లాలో డబ్బు తీసుకుని రెవెన్యూ సిబ్బంది పనులు చేస్తున్నారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై తీవ్రంగా స్పందించింది హైకోర్టు. పాస్బుక్లు, ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడానికి లంచాలు తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలతో కేసును సుమోటోగా స్వీకరించింది కోర్టు. ఆన్లైన్లోనే పాసు పుస్తకాలు ఇచ్చే ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ కేసును వాదించేందుకు సీనియర్ లాయర్ సత్యం రెడ్డిని నియమించింది కోర్టు. మరోవైపు రైతుల ఆత్మహత్యలపై విచారణకు ఏపీ అడ్వకేట్ జనరల్ రాకపోవడంపై హైకోర్టు సీరియస్ అయింది. ఏపీ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అగ్రిగోల్డ్ కేసు విచారణ కూడా మరోసారి వాయిదా పడింది. అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకంపై విచారణ జరిపిన కోర్టు కమిషన్ ఎక్కువ అడుగుతుందన్న కారణంతో ఆస్తుల అమ్మకం నుంచి C1 కంపెనీని తొలగించింది. 3 ప్రైవేట్ కన్సల్టెన్సీల పేర్లను అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకానికి వేసిన కమిటీకి సూచించాలని ప్రతివాదులను ఆదేశించింది. మరోవైపు 0.25% కమిషన్తో ఆస్తుల అమ్మకానికి ప్రభుత్వ రంగ సంస్థ MSTC కంపెనీ ముందుకొచ్చింది. C1 ఏజెన్సీ వచ్చేసి మరి అమ్మకాలకు సంబంధించి కమిషన్ ఏదైతే ఉందో 0.5% కమిషన్ ఇస్తేనే మేము చేస్తామని చెప్పేసి ఈ రోజు కూడా కోర్టుకు మరి వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది, పట్టుబట్టడం జరిగింది. దాంట్లో మరి జడ్జి గారు ఒకంత అసహనంతో ఎట్టి పరిస్థితుల్లో 0.2% కంటే ఎక్కువ ఇవ్వలేమని చెప్పేసి మీరు వాకౌట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈరోజు C1 ఏజెన్సీ అనేది మరి పక్కకు తొలగించడం అనేది జరిగింది. మరి దానికి మన ఆస్తుల అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి ఏ రకమైనటువంటి సంబంధం ఉండదు భవిష్యత్తులో. అలాగే ఇంకొక కంపెనీ MSTC మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఫ్రమ్ కలకత్తా అన్న ఈ ఏజెన్సీ ముందుకొచ్చింది. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. రైతుల ఆత్మహత్యల కేసు రేపటికి వాయిదా వేయగా అగ్రిగోల్డ్ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.